అర్జీ కాగితాలతో కలెక్టరేట్ వద్ద పడిగాపులు పడే పేదలను చూసి వారి మనసు చలించింది. అర్ధాకలితో ఎదురుచూపులు చూసే వారి కడుపు నింపాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లక్షలు ఖర్చు చేస్తూ అభాగ్యులకు ఆసరాగా నిలుస్తున్నారు. కడప కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ సెల్కు వచ్చే పేదలకు అన్నదానం చేస్తూ ఆత్మసంతృప్తి పొందుతున్నాడు గోవర్ధన్ రెడ్డి అనే దాత. పేదల సమస్యల పరిష్కారానికి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్కు దూర ప్రాంతాల పేదలు వస్తూ ఉంటారు. చేతిలో డబ్బుల్లేక తిని తినక అర్ధాకలితో ఉండేవారే అధికం. విద్యా సంస్థలు నిర్వహించే గోవర్ధన్ రెడ్డి 2 ఏళ్ల కిందట ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పేదల కడుపు నింపుతున్నారు. ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకోవడానికని వచ్చాను. ఎక్కువగా పేదవాళ్లే వస్తుంటారు కలెక్టర్ దగ్గరికి. ఇక్కడ భోజన కార్యక్రమాలు పెట్టడం చాలా ఆర్థికంగా ఇబ్బంది పడినటువంటి పేదవాళ్ళకు కాబట్టి చాలా బాగుంది. భోజనం కూడా మామూలుగా చాలా బాగుంది సార్. ఇక్కడ గ్రీవెన్స్ సెల్కి వచ్చినాము. వచ్చే అందరికి కూడా మధ్యాహ్నము భోజన పథకం అనేది అందరికీ కూడా మంచి పథకం ఇది. అన్ని విధాలా కూడా అందరికీ బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఇట్లా గ్రీవెన్స్ సెల్కి వచ్చినాము. మేము ఒక 10 మంది చాలా చక్కగా మంచి భోజనం పెట్టినాడు. మేము కూడా ఇప్పుడు భోజనం చేసి సంతృప్తి పడినాము. గ్రీవెన్స్ సెల్కు వచ్చే వాళ్ళందరికీ అన్న గోవర్ధన్ అన్న భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి 10 మందికి ఆకలి తీర్చినారు. పేరుకు ఉచిత భోజనమే అయినా రుచికరమైన కూరలతో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. బస్సు ఛార్జీలకు సైతం సరిగా డబ్బుల్లేని పేదలకు గోవర్ధన్ రెడ్డి అన్నదాన కార్యక్రమం అండగా నిలుస్తోంది. ఉచిత అన్నదానం స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని గోవర్ధన్ రెడ్డి చెబుతున్నారు. ఎంతమంది వచ్చినా సరే దాదాపుగా 1000 మందికి మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ప్రతి సోమవారం కూడా ఎవరు వచ్చినా సరే 1000 మంది తక్కువగా వాళ్ళంతా కడుపు నిండా భోజనం చేసిపోతా ఉన్నారు. అదొక సంతోషము. 1000 మందికి భోజనం పెట్టాలంటే 25,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మేము రాజీ పడకుండా కూడా నాణ్యమైన భోజనమే అందిస్తాము. మాకు ఊపిరినంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగిస్తాం. ఇదే తరహాలో గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఎదుట కమ్మ సేవా సంఘం కేజేఎస్ ప్రారంభించిన ఉచిత భోజన కేంద్రం పేదల్లో ఆనందం నింపింది. కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ కోన శశిధర్ సంస్థ సేవాభావాన్ని ప్రశంసించారు. వాళ్ళకి ఎక్కడో ఉదయం 6 గంటలకు బయలుదేరినప్పుడు వాళ్ళకి ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా ఆకలితోటి నిరుపేదలు ఉంటారన్న సదుద్దేశంతో మా సమితి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ అన్నదాన పథకాన్ని ప్రతి సోమవారం పెట్టాలని చెప్పి కమ్మ జన సేవా సమితి వారు ముందుకొచ్చి పేద ప్రజలకి అర్జీదారులకి ఉచితంగా భోజనం పెడతామని చెప్పి ముందుకు రావడం చాలా మంచి విషయం. సమస్యలతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చే పేదలకు దాతల సేవా దృక్పథం కడుపు నింపడం సహా కొత్త ధైర్యాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.